అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించిన వారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయులు కానీ ఎవరైనా సరే కేవలం అల్లానే అక్కడ ఉంది. అల్లాను అంతిమ దినాన విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అని అంటే అల్లానే నమ్మాలి అని ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా ఒప్పుకుంటే మిగతా వాళ్ళకి చాలా కన్వీనియన్స్ గా ఉంటది. ఏంటంటారు? ఎటు తిరిగి వచ్చి అల్లానే దేవుడు అనడం, మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్తే అయినా మీరు ఆయన్ని గౌరవించినా కూడా ఎటు చూసినా వాళ్ళు యెహోవాను నమ్ముతారు, మేము ఈశ్వరుడిని సర్వేశ్వరుడిని నమ్ముతాము, ఇక్కడ మీరు మాత్రం అల్లానే నమ్ము అని అంటున్నారు. సో ఇక్కడ అల్లాను నమ్మకపోతే ఎవరైనా సరే నరకానికి పోతారని కూడా అర్థం ఇది. సో అల్లా ఒక్కడే దేవుడు, అసలు దేవుడికి పేరు ఎటు ఉంటే అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నారు. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాజిక్ ఇక్కడ క్లారిటీ ఉంది. మొహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా, యూదులు అయినా, క్రైస్తవులైనా, యూదులు అల్లా నమ్ముతారా? క్రైస్తవులు అల్లా నమ్ముతారా? ఏమనుంది చూడండి, అక్కడ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు, ఎవరైనా సరే. యాక్చువల్లీ ఏమైంది ఇక్కడ కాఫీర్లను అయితే లేదు. ఓకే, చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు తెలుగు అనువాదం చదువుతున్నాం కదా, అరబీ భాషలో ఉన్న అరబీ ఖురాన్ పక్కన ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. చేసేటప్పుడు ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఒక పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ పదమే అల్లా. అల్లా అనేది అరబీ భాష. అరబీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా అరబీలో ఉన్న అల్లా అన్న పదాన్ని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో రాసేస్తారు. ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా, ఖురాన్ ఏ ట్రాన్స్లేటర్ అయినా కానీ దాదాపు ఇలాగే చేశారు. కానీ ముస్లిం సోదరులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లా అనే పేరుకి అర్థం ఏంటి? అల్లా అంటే అరబిక్లో దేవుణ్ణి, సేమ్ అగైన్ నా పాత కాంటెక్స్ట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. అల్లా అని అంటే మీ దేవుడా? చూడండి, అల్లా అంటే మీ దేవుడా? అల్లా అంటే మా దేవుడు కాదు. అరబ్బీలో అల్లాని పిలుస్తున్నారు, అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన అరబీలో అల్లా అంటున్నారు. అల్లా అనే దేవుడు ఇంకొకరికి కనిపించలేదు, ఇంతవరకు వినిపించలేదు. వినిపించాడేమో, అంటే త్రూ జిబ్రియల్ దూత త్రూ వినిపించి ఉండొచ్చు ఏమో. సరే సార్, ఇప్పుడు అల్లా దేవుడికి నామకరణం చేసిన మానవుడు ఎవరు? చూడండి సార్, ఇక్కడ ప్రవక్త వారు దేవుడికి అల్లా అనే పేరు నామకరణం చేశారా? మానవులు మీరంతా ఇస్లాం సోదరులంతా కలిసి దేవుడికి నామకరణం చేశారా? ఇంతవరకు దేవుడికి పిల్లలు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఆయన ఇంతవరకు ఎవరికి కనిపించలేదు, ఇంతవరకు ఆయన రూపం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దేవుడు ఒక్కడే, అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నప్పుడు అల్లాకి నామకరణం చేసినటువంటి ప్రవక్త ఎవరు? ప్రవక్తనే దేవుడిని సృష్టించేశాడా? దేవుడు ప్రవక్తను సృష్టించాడా? లేదా దేవుడు మానవులను సృష్టించారా? మానవులంతా కలిసి, కేవలం ఇస్లాం సోదరులంతా కలిసి అల్లాకి నామకరణం చేసి ఆయనే మా దేవుడు అని చెప్పి విశ్వసిస్తున్నారా మీరు? చాలా క్లియర్గా మీ ప్రశ్న ఉంది, నాకు అర్థమైంది మీ ప్రశ్న. క్లారిటీగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం అనేక మంది ఋషులను పంపించాడు. ఋషులనే ప్రవక్త అంటారు. ప్రవక్త అన్న ఋషి అన్న ఒకటే. అయితే ఆ పరమేశ్వరుడు, ఆ పైన ఉండే సృష్టికర్త ఎప్పుడైతే తన ఋషిని పంపిస్తాడో, ఏ జాతి వద్దకు పంపిస్తాడో ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం ఇస్తాడు. అంటే ఇప్పుడు అల్లా ఋషులను పంపించారు అని అంటున్నారా? ఎస్, ఇప్పుడు అల్లా అనేది అరబీ భాష. మనం మన భాష మాట్లాడుకుంటే పరమేశ్వరుడు అనొచ్చు. పరమేశ్వరుడు, భగవంతుడు, సృష్టికర్త, మీ పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు. చూడండి, తెలుగులో మాట్లాడుతుంటే పర అంటే పరమందు ఉండేటువంటి ఈశ్వరుడు అంటే నియమించేవాడు, ఆయనే సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, సర్వాన్ని నియమించేవాడు, నడిపించేవాడు. ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటున్నారు. ఇది ఎలా జరిగింది చెప్తాను. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు అని అడిగారు మీరు. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు? ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడో అక్కడ మొహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రజల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి ఖురాన్ ప్రస్తావన ఉంటుంది చూడండి. ఇది చూసి ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది. 43వ సూరా తీయండి, మీకు క్లారిటీ వస్తుంది. 43వ సూరాలో, ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక ప్రూఫ్ అనేది ఒకటి కనపడాలి క్లియర్గా. నా నోటి మాటగా చెప్పడం కాదు. జుఖ్రూఫ్లో 87వ వాక్యం ఇక్కడ ఏమవుతుంది చూడండి. 87వ వాక్యం ప్రకారం ఏముంటుందంటే, మొహమ్మద్ ప్రవక్తతో చెప్తున్నాడు సృష్టికర్తన దేవుడు, నువ్వు వాళ్ళని ప్రశ్నించు. ఎవరిని ప్రశ్నించాలి? 87వ వాక్యం, నీవు మిమ్మల్ని ఎవరు పుట్టించారు అని వారిని అడిగితే స్వయంగా వారే అల్లా అని అంటారు. ఇక్కడ క్లారిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రవక్తని పంపించింది అరబు జాతి దగ్గరికి. వారిని అడగాలి ఏమని,
అసలు మిమ్మల్ని పుట్టించింది ఎవరు? పుట్టించిన దేవుడు ఎవరు అంటే మీరు ఆరాధించే వాళ్ళని 10 మందిలో 20 మందిలో ఆరాధిస్తున్నారు, కానీ పుట్టించిన వాడెవరు అని అడిగినప్పుడు వారు పదం వాడతారు. అక్కడ వారు అన్నారు అల్లా అన్న పదం వాడారు. అంటే వారు సృష్టికర్తని అల్లా అన్న పేరుతో వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి, అంటే సృష్టికర్త తప్ప ఎవరిని ఆరాధించబాకండి అని అల్లా అన్న పదం అలా వాడటం మొదలుపెట్టింది. అంటే అల్లా అన్న పదం మొదటగా మొహమ్మద్ ప్రవక్త వాడారా, అల్లా వాడాడా అంటే ఆ ప్రజలు వాడుతున్న పదం అల్లా అన్న పదము. కాబట్టి సృష్టికర్తని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నా కానీ దేవుడికి పేరు లేదు అనొచ్చాలా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, మీ దేవుడు నా దేవుడు అన్న కాన్సెప్ట్ లేనే లేదు. తర్వాత మన దేవుడి దగ్గరికి వద్దాం సార్. ప్రజెంట్ ఇస్లాం సోదరులు విశ్వసించే దేవుడి పేరు అల్లా అని అనుకున్నాం. సో ఇప్పుడు అల్లాకి పేరుందా లేదా? అంటే ప్రజలే దేవుడికి పేరు పెట్టినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది దేవుడికి పేరు పెట్టడం కాదు, దేవుడిని పిలుపు. అది ఓకే, పేరు వేరు పిలుపు వేరు. అంటే కొన్ని ఇతిహాసాల్లో ఏముంటుందంటే సార్, కొన్ని గ్రంథాల్లో యేసు ప్రభుల వారు స్వయంగా నేనే మీ ప్రభువును అని అంటాడు. ప్రభువు అని అంటాడు, దేవుడు అన్నాడు. లేదా దేవుడు కుమారుణ్ణి అని అంటాడు. లేదా యెహోవా దేవుడు పైనున్నాడు అన్నట్టుగా ఆ వాక్యాలు గమనించవచ్చు. లేదు హిందూ ధర్మం ప్రకారంగా వస్తే దేవుళ్ళ పేరు ఆయన స్వయంగానే ప్రకటించాడు, నా పేరు ఇది అని. అవి గ్రంథాల్లో రాసిపడి ఉన్నాయి. ఇక్కడ అల్లా అనే పేరు స్వయంగా దేవుడు చెప్పాడా, మానవుడు చెప్పాడా? ఇక్కడ విషయం చూడండి, బైబిల్లో నేనే యెహోవాను, నిన్ను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించుకున్నట్టుగా కమాండ్మెంట్స్ లో ఉంటుంది. నేనే యెహోవాను అని చెప్పుకున్నట్టుగా. యెహోవా అంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని చెప్తుంది 10 కమాండ్మెంట్స్. ఎస్. సో దేవుడే స్వయంగా నా పేరు యెహోవా అని బోధిస్తా ఉన్నాడు. అక్కడ పేరు అని ఉండదు, అక్కడ నా పేరు ఉండదు. అంటే అక్కడ గమనించాల్సిందంటే యెహోవా అంటే ఏంటిది? జీవము గలవాడు అని అర్థము, అంటే మరణము లేనివాడు అని అర్థం. కానీ స్వయంగా ఆయన చెప్పుకున్నట్టుంది అక్కడ. ఖురాన్ లో కూడా ఇన్నని అనల్లా అని ఉంటది, నేనే అల్లాను అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరికన్నారు ఈ మాట? మోషే ప్రవక్తతో అన్నారని చెప్పేసి ఖురాన్ లో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రజల వద్దకైతే, ఏ జాతి వద్దకైతే ఒక ప్రవక్త వస్తారో ఆ ప్రవక్త ఏ భాషలో సందేశం ఇస్తారట? వారు మాట్లాడే భాషలో సందేశం ఇస్తారు. వారు మాట్లాడే భాష అంటే ఏంటిది? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఖురాన్ గనక ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అవతరిస్తే, మొహమ్మద్ ప్రవక్త తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలు అడిగేవారు, ఈ భూమి ఆకాశాలను పుట్టించింది ఎవరు, మనందరినీ సృష్టించింది ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అని అంటారు. దేవుడు. అప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి పేరుంది ప్రతి సబ్జెక్ట్ లో, అది మీరు మర్చిపోలేదు. బైబుల్లో దేవుడు ప్రకారంగా యెహోవా ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట. సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం.